చైర్మన్ అయిన తర్వాత నవంబర్ 15వ తేదీన చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని రిఫార్మ్స్ తెచ్చాం. బట్ రిఫార్మ్స్తో కడుపు నిండదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, పని అవ్వాలి. ఇది ఇన్కమ్ బేస్డ్ ఆర్గనైజేషన్, స్పెండింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాదు, ఖర్చు పెట్టే ఆర్గనైజేషన్ కాదు. సో ఇక్కడ ఏంటి, సర్వీస్ ఇవ్వాలి, ఎంతో కొంత ఆదాయం తెచ్చుకోవాలి. సో రిఫార్మ్స్ తోటి మేము ఏదో చేసాం, లాస్ట్ టైం నేను 410 మంది ఎంప్లాయీని తీసేశాను, దెబ్బలు దోచుకుంటే అది కరెక్ట్ కాదు. బట్ ఏంటి నెక్స్ట్ ఏం చేశామంటే, ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ₹1 కూడా ఆదాయం సంపాదించలేదు. అది బాధాకరమైన, చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తున్నాను. ₹1 కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు. ఒకటి. రెండోది ఏంటి, మెయిన్ ఈ బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫైబర్ నెట్, ఫోన్ సైలెంట్ ప్లీజ్. రెండోది ఏంటి, ముఖ్యంగా మేము కనెక్షన్స్ ఇవ్వాలి కన్జ్యూమర్స్కి. ఎంటర్ప్రైజ్ బిజినెస్ కావచ్చు, కన్జ్యూమర్స్ కానీ మేము కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. అది బాధ్యత చెప్పాలా, గర్వంగా చెప్పాలా, సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని, అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా ఇది నా బాధ్యత చెప్పాలి, రేపు మాపు బయటకు వస్తాయి కాబట్టి. ఒక్క కనెక్షన్ కూడా, ఒక్కటంటే ఒక్క కనెక్షన్, మార్క్ మై వర్డ్, ఈ 9 నెలలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినాం. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్. అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఇవన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా, ఇంటర్నెట్ బాగా రావాలంటే నెట్వర్క్ అనేది ఉంటుంది. మాకు 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా, మమ్మల్ని ఎల్లగొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్న బాగుండేది, ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు. ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది, ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది. ఒకటి, కొత్త బిజినెస్ చేయలేదు, ఒక కనెక్షన్ ఇవ్వలేదు, ₹1 సంపాదించలేదు. ప్రతిరోజు నెట్వర్క్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిరోజు కాదు, ఇది పవర్ ఎలాగనో, విద్యుత్ ఎలాగనో, ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు, ఇంటర్నెట్ వాడుకుంటుంటారు కాబట్టి ఇంటరప్షన్ అనేది ఉండకూడదు. అటువంటి వ్యవస్థ ఇది. అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్న ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చెప్పకపోతే బాగోదు, మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీంట్లోకి వస్తున్నాను. ఇది అధికారులు, ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే నేను నవంబర్ 15 చార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రిఫార్మ్ చేశాను, ఉరికిస్తున్నాను, కొన్ని పనులు చేపిస్తున్నాను. బట్ 9 నెలల నుంచి లేదా కొత్త మేనేజ్మెంట్ గత 8 నెలల తర్వాత నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది జరగలేదంటే కాదు. పూర్తిగా నేను మళ్ళీ ఇందులో చెప్తున్నాను, మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదో, లోకేష్ గారిదో, లేకపోతే ఈ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిదో తప్పు కాదు. వాళ్ళు మాకు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు చేయమని. ఏంటయ్యా చేసింది? కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పింటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు, అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళు ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా, చేసామా అంటే, మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 9వ నెల, అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే, వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే, ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి, ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు, పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. గతంలో ఉన్న అధికార యంత్రాంగం ఏంటి, ఇప్పుడున్న అధికార యంత్రాంగం ఏంటి, మా సంస్థకు సంబంధించి వాళ్ళతో ఏమైనా చేతులు కలిపారని నాకు డౌట్ వస్తుంది. లేకపోతే ఈ దారుణం ఏంటి? ఇప్పుడు ఒకరు సమస్యలు, ఎక్కడైనా సమస్యలు వస్తాయి. బిజినెస్ మనము ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే
ఏం ఐఏఎస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టర్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లు ఎందుకు చెప్తున్నా అంటే, అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెత్తు నోరు కొట్టుకొని చెప్తున్నాడు ఆయన, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు, బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనేకుండా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా ముగ్గురు అనే కాదు, ఇలా ముగ్గురిని అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను, వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 month నోటీస్ ఇవ్వండి, కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 month పీరియడ్ నోటీస్ ఇవ్వండి, బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారి ముగ్గురు పేర్లు ఏంటంటే, ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పా కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు, ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశారు, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన అనేది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు కొంత ఇంతకుముందు అయింది, ఇప్పుడు కొంత. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. విజిలెన్స్ వాళ్ళు చెప్తాను, విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపాన పోలేదు. ఆ పాయింట్కి వస్తాను. వీళ్ళు ముగ్గురు మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు, వీళ్ళు ముగ్గురిని ఇమ్మీడియట్గా ఈ రోజే టెర్మినేట్ చేస్తూ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు ముగ్గురు ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి, అందులో మొహమాటం ఏం లేదు. ఎవరు ఛార్జ్ చేపించుకున్నా కూడా. శశాంక్ హైదర్ ఖాన్, ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది. మూడోది ఏంటంటే, మీ అందరూ తెలుసు, నేను డిసెంబర్ 24 ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది, ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే, అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెద్దలు దాదాపు ₹1.5 ఎవడికి పుట్టిన దండగా ఇది? ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఎవరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత 28 జనవరి మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తే ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తుంది. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి? ఎవరు చేయాలి సైన్ చెప్పండి? ఒక ఎండీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి, ఒక ఈడీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి. అధికారులు ఇట్లా వాళ్ళను టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి? భయమా? లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు గడిపారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే ఆపారా? కారణాలు అయితే నాకు తెలియదు. ఈ రోజుకి కూడా వాళ్ళు సంస్థలో ఆన్ రికార్డ్స్లో ఉన్నారు, పనిచేస్తున్నారా, ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికే తెలియదు, ఇప్పుడు ఎలా తెలుస్తారు? సో ఎందుకు తీయలేదు? దీనికి సమాధానం చెప్పాలి. సో ఇదొకటి. దానికి మించి ఇంకొకటి ఏంటంటే, మాకు జిఎస్టీ ఇష్యూ ఒకటి వచ్చింది. ఎంత దారుణం అంటే,
జిఎస్టీలో 2 దశలు ఉంటాయి. ఒకటి ఇన్వెస్టిగేషను, 2 అడ్జుడికేషన్ అంటారు. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ట్రయల్ ఉంటుంది. అలా ఉంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి మీ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం అంటే షోకాజ్ నోటీస్ అంటారు దీంట్లో జిఎస్టీలో, అక్కడేమో పోలీస్ కేసులు ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసాము కోర్టులో, అంటే ఇక్కడ షోకాజ్ నోటీస్ మీరు వచ్చి సమాధానం చెప్పమంటే జిఎస్టీ వాళ్ళు వకాలత్తు కూడా ఫైల్ చేయలేదు తెలుసా. రిప్రజెంట్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, వకాలత్తు కూడా ఇవ్వలేదు. దాంట్లో భాగం ఏమైంది తెలిసిన, వకాలత్తు కూడా ఇవ్వకపోతే 377 కోట్ల రూపాయలు ట్యాక్స్ డిమాండ్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్ పంపించారు. ఎప్పుడు పంపించారు? మొన్న 23వ తేదీ జనవరిలో పంపించారు. అంటే ఇంకొక 5 రోజులు ఉంటే నెల కావస్తుంది. ఇది ఎవరికి తెలియదు, చైర్మన్గా నాకు కూడా తెలియదు. వస్తే దాన్ని కూడా మర్చిపెట్టి దాచిపెట్టి కూర్చున్నారు. 377 కోట్లు ఈ సంస్థ బతికి, ఈ సంస్థ ప్రాణం ఎంత, దానికి వేసిన పెనాల్టీ ఎంత, పోయి ఉట్టి పుణ్యానికి వచ్చింది రిప్రజెంట్ చేయక. $377 కోట్లు వస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టుకు పోయి సమాధానం చెప్పకపోతే ఏమవుతుంది, కోర్టు వాళ్ళు 6 వేసేస్తారు కదా. అలానే మాకు షోకాజ్ ఇచ్చిన తర్వాత అడ్జుడికేషన్ అటెండ్ కాకపోతే 377 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు. 23 జనవరిలో వస్తే నాకు ఇంతవరకు చూపించలేదు. నాకు డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఏంటి రెడ్డి గారు మీకు 377 కోట్లు పెనాల్టీ వచ్చింది, ఏది మరి ఉన్నాయా డబ్బులు కడతారంటే నేను షాకు. మొన్న ఫోన్ చేశారు ఆఫీసర్స్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, నిన్న మా వాళ్ళని అడిగితే అప్పుడు తీసిచ్చారు. మరి ఎందుకు దాచిపెట్టాలి దీన్ని, ఎవరి కోసం దాచిపెట్టాలి? ఇప్పుడు నేను అప్పీల్కి వేయాలి. నేనేమంటే ఈ 377 కోట్లు నేను కట్టను, ఈ 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇచ్చారు కదా ఎంప్లాయీస్కి, అది కూడా నేను కట్టను. ఇది కన్సర్న్ ఎండి నుంచి కన్సర్న్ హెచ్ఆర్ఈడి నుంచి రికవరీ చేయాల్సిందేను. ఇది నా ప్రపోజలు. దీన్ని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను రైటింగ్లో రాస్తాను. వారు ఇచ్చే లీగల్ ఒపీనియన్ మీద సిఎస్ గారు కూడా రాస్తాను, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా రాస్తాను. వారు ఇచ్చే అభిప్రాయం మీద మేము ముందుకెళ్తాం. నా ఉద్దేశం అయితే ఇది పూర్తిగా ఇది తెలియని సబ్జెక్ట్ కాదు, లెథార్జీ అంటారు తో చేసింది. కాబట్టి ఇది నేను ప్రపోజ్ చేసేది. వారు చీఫ్ సెక్రటరీ గారు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి నిర్ణయానికైతే కట్టుబడి ఉంటాం మేము, నేను కాదను. కానీ ఈ సంస్థ చైర్మన్గా నేను పెడుతున్న ప్రపోజలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఎండి కె దినేష్ కుమార్ ఐఏఎస్ గారి నుంచి ఈడీహెచ్ఆర్ ఆ రోజున రమేష్ నాయుడు గారి నుంచి ఇది రికవరీ చేయాల్సిందేను అనేది నా ప్రపోజలు. ఇక ప్రభుత్వం ఇష్టము, వాళ్ళు ఏం చేస్తారనేది, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ సంస్థ చైర్మన్గా నేను కట్టుబడి ఉంటాను. ఇది టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ జిఎస్టీ సంబంధించి. ఇంకోటి ఏంటంటే నేను నవంబర్ 15 ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు చేయించలేదు. 31 అక్టోబర్కి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయించాలి. ఫైల్ చేయకపోతే ఏమో తెలుసున్నా మనకు రావాల్సిన డబ్బులు రావు, ప్లస్ భవిష్యత్తులో మనకి ఏదైనా లాస్ ఉంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ కాదు. అది కాకపోతే దానికి భవిష్యత్తులో మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. యూనో నేను వచ్చిన తర్వాత నాకు ఆమె ట్యాక్స్ ఎక్స్పర్ట్ కాబట్టి నాకు కొంత అవగాహన ఉండబట్టి నేను పిలిపించి వాళ్ళందరినీ అప్పటికప్పుడు అరిస్తే ఫైల్ చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఫైల్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. డిసెంబర్ 20. ఒకవేళ నేను కనుక్కోకపోయినా ఫైల్ చేయించకపోతే ఇదో 9 కోట్ల రూపాయలు రిఫండ్ వచ్చింది మాకు. ఇది ఏమైనా నేను ఫైల్ చేయించకపోతే ఈ 9 కోట్లు బూడిదల పోసిన పన్నీరే. 31 డిసెంబర్ దాటితే ఫస్ట్ డ్యూ డేట్ ఏమో 31 అక్టోబర్, రెండో డ్యూ డేట్ ఏమో కొంత పెనాల్టీ వేసి రెండో డ్యూ డేట్ ఇస్తాడు 31 అక్టోబర్ రెండో డ్యూ డేట్. ఈ రెండో డ్యూ డేట్ పెనాల్టీ వేసిన తర్వాత కూడా ఫైల్ చేయకపోతే ఇంకా రాదు. ఇంకా ఈ 9 కోట్లు పోయేది 75 కోట్లు మాకు అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ ఉంది. ఇది క్యారీ ఫార్వర్డ్ కాదు. ఇది క్యారీ ఫార్వర్డ్ కాకపోతే దీని మీద ఒక 21 కోట్ల ట్యాక్స్ పడుతుంది భవిష్యత్తులో. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మొత్తం 30 కోట్ల రూపాయలు సేవ్ అయింది నేను చైర్మన్గా తీసుకున్న తర్వాత నేను చూడబట్టి. ఇది పోతుంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులు, మనకు ఒక సామెత తెలుసు, ముందు నుంచి చీమలు పోతుంటే వారో లేరంట, వెనుక నుంచి ఏనుగులు పోతున్నా వదిలేస్తారు. అట్లా టీ ఖర్చు ఎంత అయింది, ట్రావెల్ బిల్ ఎంత అయింది, ఈ లెక్కలు చూస్తూ కూర్చున్నారు ఈ స్థాయి అధికారులు. 1000 రూపాయలు అయిందా, 1500 అయిందా, 1400 కావాల్సింది, 1500 అయింది, 100 రూపాయలు కట్ చేయండి, ఇది ఇలా చూస్తున్న ఖర్చు. ఈ 30 కోట్లని గాలికి వదిలేసి, ఈ 377 కోట్లని గాలికి వదిలేసి ఇది. సో ఇది అట్లీస్ట్ మన చేతిలో ఉంది, పెనాల్టీ కొంత కట్టినా కూడా. సో ఇంకోటి విజిలెన్స్ వాళ్ళు, మాకు విజిలెన్స్ స్టార్ట్ అయ్యి దాదాపు 5 నెలలు అవుతుంది. నేను ఛార్జ్ తీసుకొని 3 నెలలు.
విజిలెన్స్ వాళ్ళు వస్తే ఒక్క ఆఫీసర్ కూడా విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి. ఇది నేను చెప్తుంది కాదు. ఆ రోజు విజిలెన్స్ డీజీగా ఉన్న వ్యక్తే సరే ఈరోజు మన డీజీపీగా కూడా ఉన్నారు. మీరు అడగవచ్చు డీజీపీ గారిని అడిగేసి, ఫైబర్ నెట్కి విజిలెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీకు సహకరించారు వాళ్ళంటే ఒక్కడు సహకరించలేదు. ఎందుకు సహకరించారు మీరు విజిలెన్స్కి? విజిలెన్స్ చేసిన ఉద్దేశం ఏంటి? సారీ, మీ మీద కాదే. విజిలెన్స్ చేసింది పాత గవర్నమెంట్లో 2019-24 మధ్యలో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ చేయడం జరిగింది. దాని మీద చేస్తే మీరందరూ ఎందుకు సహకరించరు? మీరు సహకరించకపోతే నేను వచ్చిన తర్వాత ఇది ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఏంటి? మీరు అందరూ కూడా కంపల్సరీ విజిలెన్స్ వాళ్ళకి సహకరించాలి, సహకరించకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తానని చెప్పి నేను గట్టిగా చెప్తే అప్పుడు నేను లెటర్ రాస్తే సర్క్యులర్ ఇస్తే అప్పుడు వీళ్ళందరూ మొదలుపెట్టారు సహకరించడం. అప్పటిదాకా సహకరించలేదు. నేను చెప్పేది అబద్ధం అయితే విజిలెన్స్ ఇప్పుడు మన డీజీపీ గారిని అడగొచ్చు, ఇక్కడ ఉన్న విజిలెన్స్ ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని అడగొచ్చు, మీరు ఎవరినైనా అడగండి, కనుక్కోండి ఎందుకు సహకరించారు మీరు విజిలెన్స్ కండి. రెండోది, విజిలెన్స్ వాళ్ళు కొంత పాత వెండర్స్ మీద కొంత డౌట్ ఉండి పేమెంట్లు చేయొద్దని చెప్పేసి రిటర్న్గా రాసిచ్చారు. వాళ్ళు ఇది వాళ్ళు రాసిచ్చింది రిటర్న్గా రాసిచ్చారు విజిలెన్స్ వాళ్ళు లెటర్స్. రిటర్న్గా రాసిస్తే 60 కోట్ల రూపాయల పేమెంట్ జరిగింది. బీయింగ్ ఏ ఎగ్జిక్యూటివ్గా నేను దాన్ని సమర్థిస్తాం. ఎందుకంటే పేమెంట్ జరగకపోతే కొంత ప్రాబ్లం అవుతుంది, నాకు తెలుసు. కానీ విజిలెన్స్ వాళ్ళు ఒక దాని మీద డౌట్ ఉంది, పేమెంట్ స్టాప్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? ఆఫ్ చేయాలి, లేదా వాళ్ళని కన్విన్స్ చేసి పర్మిషన్ తీసుకొని పే చేయాలి. కానీ ఇది చేయకపోగా పేమెంట్ చేస్తే దాని అర్థమైంది నేను అగెనిస్ట్ కాదు పేమెంట్ చేయడానికి, వెండర్స్కి చేయాలి, పనులు అయిపోతాయి, నేను కాదన్ను. ఒక్క నిమిషం. సో ఇది ఒక పాయింట్. పేమెంట్ చేయడం జరిగింది. ఎలా పేమెంట్ చేస్తారు? నేను ఈ 60 కోట్లను కూడా వాళ్ళ నుంచే రికవర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. తర్వాత వాళ్ళ ఇష్టం, నా సంబంధం లేదు. ఏ నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే విజిలెన్స్ నుంచి పర్మిషన్ లేకుండా చేశారు. పే చేయొచ్చు విత్ సబ్జెక్ట్ పర్మిషన్. రెండోది వచ్చేసరికి మీ అందరూ తెలుసు, యూహోమ్ సినిమా గురించి మన కంప్లైంట్ వస్తే, యూహోమ్ సినిమా గురించి వస్తే నేను వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజుల లోపు డబ్బులు పే చేయమన్నాను, ఇవ్వలేదు. తర్వాత మేము చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలా? నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలని కంప్లైంట్ కాపీ బీయింగ్ అన్ అడ్వకేట్ నేనే ఓన్గా డ్రాఫ్ట్ చేసి పెడితే సైన్ చేయరు వీళ్ళు అధికారులు. కంప్లైంట్ మీద నేను చేయకూడదు కదా, కంప్లైంట్ మీద సైన్ చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. అధికారులు సైన్ చేయరు. ఎవరిని కాపాడదామనుకుంటారు? అప్పుడు ఈ ఫైబర్ నెట్ ఎలా తయారు చేశారంటే ఏనుగు లెక్క ఉన్న ఫైబర్ నెట్ని పీనుగు లెక్క తయారు చేసి పడేశారు.